మహిళల్ని మాత్రమే దానికి సంబంధించి అవాయిడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి అంశం దాంట్లో. అయితే దీంట్లో మనం చూసుకున్నట్టయితే మహిళలకి స్వతసిద్ధంగా ప్రకృతి రీత్యా వచ్చినటువంటి కొన్ని పరిస్థితులు వాటి దృష్ట్యా భగవంతుని సాన్నిధ్యానికి వెళ్ళేటప్పుడు వాటిని మనం తిరస్కరించడమో లేదా అటువంటి పరిస్థితులు వెళ్లకుండా ఉండడమో ఎవరికి వాళ్ళు రిస్ట్రైన్ చేస్తారు దాని నుంచి. ఆ రిస్ట్రైన్ చేయకుండా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు తలెత్తినాయి. చాలా చోట్ల వాటికి సంబంధించినటువంటి ఇదొకటి ఆ కాలం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకుంటున్నటువంటి సందర్భాలు లేవు. అది కేవలం గౌరవించాలా లేదా ఆచారాలని సంప్రదాయాన్ని అనేది వారి వ్యక్తిగతమైనటువంటి విషయం. కాబట్టి సంప్రదాయం కూడా వాటి పరిగణలోకి తీసుకోకుండా వెళ్ళిపోతే అపవిత్రత ఏర్పడుతుంది అనేది ప్రధానమైనటువంటి హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, లేకపోతే హిందూ దైవ దర్శనం చేసేటప్పుడు ఉండే పరిస్థితులు వాటికి అనుగుణంగా చేసేటటువంటి నిర్ణయాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాటిని నిర్ణయం తీసుకోవాలి అనేది ప్రధానమైనటువంటి అంశం. మహిళల యొక్క హక్కుల్ని కాపాడుతూనే వాళ్ళ యొక్క మత విశ్వాసాన్ని కాపాడుతూనే ఇట్ ద సేమ్ టైం భగవదర్శనకి సంబంధించి వాళ్ళు ఏదైతే రిస్ట్రైన్ పాటించాలో వాటి పర్ఫెక్ట్గా పాటిస్తున్నారా లేదు అనేది ఆ రెండింటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి అనేది ఇప్పుడు పిల్ల యొక్క ప్రధానమైనటువంటి కోరిక. కాబట్టి ఆ మేరకు అన్నిటి పరిశీలన చేసిన తర్వాత మాత్రమే తగిన నిర్ణయం తీసుకునేందుకు దోహదం చేస్తుంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు అనేది.